ఇంటర్మీడియేట్‌కి సంబంధించి బోర్డ్‌కి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కృతిక శుక్ల మీడియాతో మాట్లాడారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి 2 పరీక్షలు ఒకేసారి పెట్టేందుకు అన నిర్ణయం తీసుకుంటున్నాం. దీనిపైన అభిప్రాయాలు, అదేవిధంగా ఏవన్నా విషయాలుంటే ప్రభుత్వానికి తెలియచేయాలంటూ కూడా కృతిక శుక్ల అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ విషయాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చగా కూడా విషయము ఆయన పరిస్థితి మాత్రము కనిపిస్తుంది. ప్రధానంగా మీడియాతో ఆమె మాట్లాడారు. కృతికా శుక్లా ప్రత్యేకించి ఈ ఇంటర్ బోర్డ్‌కి సంబంధించి కార్యదర్శిగా ఆమె ఉన్నారు. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలుండవు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా తెలియచేశారు. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా ఆమె ప్రత్యేకంగా మీడియాకు తెలియచేశారు. ప్రధానంగా ఇప్పటివరకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు దేనికి దానికి పబ్లిక్ పరీక్షల మాదిరిగా ప్రభుత్వం అయితే మాత్రము నిర్ణయించేది. అయితే ప్రస్తుతం ఇకపైన ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి 2 సంవత్సరాల పరీక్షలు సెకండ్ ఇయర్‌లో నిర్వహించడం జరుగుతుందని చెప్పి కృతికా శుక్లా అధికారిని మీడియాకు తెలియచేశారు. దీనిపై ప్రధానంగా ఆమె మీడియాలో మాట్లాడిన మాటలేంటి అంటే ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ ఆహ్, కరిక్యులమ్ చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సైన్స్, ఆర్ట్స్, భాష సబ్జెక్ట్‌లో సంస్కరణలు అమలు చేస్తున్నాం. 2024, 25 నుంచి 10వ తరగతిలో ఎస్ఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. 25, 26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎస్ ఎస్‌ఈఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడుతున్నాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి పాల్గొనేందుకు విద్యార్థులకైతే మాత్రం సులభమవుతుందని పేర్కొన్నారు. 15 రాష్ట్రాల్లో ఈ ఎస్‌ఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ఇంటర్ ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్స్‌కు ప్రతిపాదనలు చేస్తున్నాం. పరీక్షలు, మార్కులు కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తున్నాం. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తొలగిస్తున్నామంటూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆయా కళాశాల అంతర్గతంగా ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తాయి. సీబీఎస్‌ఈ విధానంలో ముందుకు వెళ్తాం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26లోగా ఈ సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి. ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణ వివరాలు ఉంచుతామని కృతికా శుక్లా తెలిపారు. ప్రధానంగా అంటే ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంకి సంబంధించి ఈ 2 సంవత్సరాల పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తామంటూ కూడా ఆమె కృతికా శుక్లా అధికారిని ప్రత్యేకంగా మీడియాతో తెలియజేశారు. అయితే దీనిపైన అభ్యంతరాలు ఉన్న ఈ నెల 26వ తేదీలోగా తెలియచేయొచ్చు. లేదంటే సజెషన్స్ గాని తెలియచేయొచ్చు. విద్యార్థుల అభివృద్ధి కావచ్చు, పలు విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందంటూ కూడా అధికారిని ప్రత్యేకంగా తెలియజేశారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదైతే మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే విద్యార్థులు 2 సంవత్సరాలు అంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి సంబంధించిన 2 పరీక్షలు ఒకేసారి పెట్టాలంటే వారి మేధస్సుకు ఒక రకంగా పరీక్షే అవుతుంది అని పలువురు కూడా ఇప్పటికే ఏదైతే ఉదయం మీడియా సమావేశం జరిగిందో ఈ విషయంపై పలువురు కూడా చర్చ కూడా జోరుగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక సంవత్సరానికి సంబంధించిన విద్య అంతా చదివిన విద్యార్థులు ఏడాదిలో దాన్ని పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అలా కాకుండా మొదటి సంవత్సరంతో రెండో సంవత్సరం కూడా రెండో సంవత్సరంలో ఈ పరీక్షలు రాయాలంటే వారి మేధస్సు ఎంతవరకు ఉపయోగపడుతుంది? వారు చదివిన సబ్జెక్టు పూర్తి స్థాయిలో వారికి ఉపయోగపడుతుందా? లేదా? ఎలా ఉంటుంది? అన్నది ఇది ఒక ఇది ఒకవేళ సక్సెస్ బాటలో ముందుకు నడుస్తుందా? ఫెయిల్యూర్ అవుతుందా? ఇబ్బందులు తలెత్తుతాయా? ఇలా అనేక విషయాలైతే మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం అధికారిని ఈ విధంగా చేసేందుకైతే మాత్రం ప్రభుత్వం సంబంధించిన విద్యాశాఖ అధికారి కావచ్చు, కేంద్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ విధంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. ఈ విషయంపై ఒకవేళ అభ్యంతరాలు గాని, సజెషన్స్ గాని అంటే ఇలా కాకుండా ఎలా చేస్తే బాగుంటేదన్న సజెషన్స్ కూడా ఇచ్చే అవకాశము కల్పిస్తున్నట్లుగా దానికి సంబంధించిన ఒక మెయిల్ కూడా వాళ్ళు తెలియజేశారు. ఏదైతే అమరావతికి సంబంధించి ఈ విద్యాశాఖ కార్యాలయానికి వారు ఏమనుకుంటున్నారో ప్రజాభిప్రాయాలు, దీనిపైన తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్లుగా కృతికా శుక్లా తెలియజేశారు.